మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. శనిదేవుడు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి. భయంకరమైన కోపంతో మీ ముందుకు వస్తున్నాడు. మీ నుంచి 2 విషయాలను కోరుకుంటున్నాడు. మీరు వెంటనే ఈ వీడియోని చూడకపోతే గనక, అప్రమత్తంగా లేకపోతే గనక చాలా వరకు కూడాను నష్టపోతారు. ఇది దైవ వాక్కు. ఒక్కసారి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అవగతమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా మనం ఈ రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి గురించి, వీరి యొక్క గుణగణాల గురించి కూడా మనం చాలా ముఖ్యంగా మాట్లాడుకోవాలి. వీరికి తేజస్సు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఏదైనా సరే వీరి వరకు చేరుతూనే ఉంటుంది. అన్ని అనుకున్న సమయంలో వచ్చి చేరిపోతూ ఉంటాయి. ఏది కోరుకున్నా అలాగే జరుగుతుంది. అలాగే ఆ సమయంలో దానంతటా అదే చేజారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాటి వల్ల ఈ రాశి వారు ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉన్నది. కొంచెం ఎక్కువగా ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అన్నట్లయితే గనక, ఈ రాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎవరినైనా సులభంగా నమ్మేస్తూ ఉంటారో, దేనినైనా కూడా వారికి ఇచ్చేస్తూ ఉంటారో. నేను ఇది చెయ్యలేను, నా వల్ల కాదు అని అనుకోకుండా ఇక్కడి నుండి ఖచ్చితంగా ప్రయత్నించి తీరండి. అలాగే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గనక, ఇక ఈ రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా ఉంచడమే కాకుండా, ఏదైతే పనులు చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి పనులలో గనక ఏమైనా ఆటంకాలు ఎదురైనా, ఇబ్బందులు వస్తాయి అన్నా ముందు భయంతోనే వాటిని మొదలు పెట్టుకోకుండా వదిలేస్తారు. ఒకవేళ మొదలు పెట్టినా భయంతోనే మొదలు పెడతారు. కావున ఆటంకాలు ఎదురవుతాయి. వీరు చాలా విఘ్నాలతోటి, అలాగే పూర్తి అవలేదే అనే ఒక బాధతోనూ అలాగే కొనసాగించవలసిన పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ఇంతేకాకుండా కుంభరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు అతి ముఖ్యంగా గమనించవలసినటువంటి ఒక విషయం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. వీరు ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించి అందరికీ కూడా చెయ్యక మునుపే చెప్పేస్తూ ఉంటారు. వీలైనంత వరకు కూడా ఈ యొక్క విషయంలో ఇక జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు ఏదైనా ఒక నూతన ప్రారంభాన్ని మొదలు పెడుతున్నారు అని అనుకున్నట్లయితే గనక ఆ యొక్క పని ప్రారంభించి పూర్తి అయ్యే వరకు కూడాను ఎవరికి చెప్పకూడదు. పూర్తి అయ్యాక కూడాను వారికి వారుగానే తెలుసుకుంటారు. మీ నోటి ద్వారా మీ యొక్క రహస్యాలు ఎవరికి కూడాను పూర్తిగా చెప్పవద్దును. ఇలా చెప్పడమే మీకు అనేక రకాల ఆటంకాలు, ఆటుపోట్లకు మూల కారణమవుతుంది. చాలా మంది మీకు శత్రువులుగా తయారు అయిపోతున్నారు. వాటిని పూర్తవనివ్వకుండానే విఘ్నాలు పడేలాగా చేసి మీ యొక్క పనులు ఆపివేస్తున్నారు. వీలైనంత వరకు ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరికి చెప్పకుండా మీ అంతటా మీరుగా చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పరిష్కారం మీకు. అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీ రాశి అధిపతి అయినటువంటి శని దేవుని యొక్క భయంకర కోపం అనేది ఉన్నది. ఎందువలన అని అనుకున్నట్లయితే గనక, మరి మీరు గనక శని దేవుణ్ణి పూజించకపోవడం, అలాగే శని దేవునికి కోపం వచ్చే పనులు చేయడం, ఇలాంటివి చేయడం రీత్యానే శని భగవానుని యొక్క ఆగ్రహానికి గురి అవుతున్నారు. శని దేవుడు అయితే మీ నుంచి ఈ 2 విషయాలను కోరుకుంటున్నాడు. మీరు గనక వాటిని పూర్తి చేసినట్లయితే గనక శని దేవుడు ఖచ్చితంగా కోపమంతా తగ్గించుకుంటాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే గనక, ఈ కుంభరాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు కుక్కలు అనగా శునకాలు ఏమైతే ఉంటాయో మరి వాటిని మీరు చాలా వరకు కూడాను ఇబ్బంది పెట్టడం లేదు. అంటే ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాటిని పట్టించుకోవడం లేదు. మీరు ఇలా చేయడమే శని భగవానునికి
కోపం తెప్పించే పనిగా చెప్పడం జరుగుతుంది. కనీసం వాటికి మంచినీరైనా లేదా ఏదైనా ఆహార పదార్థాలు, పాలు ఉంటే పాలు ఇవ్వడం లేదా చపాతీలు, బిస్కెట్స్ లాంటివి పెట్టడం, ఏదో ఒక ఆహారాన్ని మీ ఇంటి వద్ద ఉన్న కుక్కలకు పెట్టండి. చాలా ముఖ్యంగా ఇది భావించండి. ఎందుకంటే శునకాలని కాలభైరవునిగా కూడా భావిస్తూ ఉంటాము. ఎవరి ఇంట్లో అయితే లేదా ఎవరి ఇంటి వద్ద అయితే శునకాన్ని పెంచుకుంటారో అలా చేస్తున్న వారికి ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే శునకాలను ప్రేమిస్తూ వాటిని చక్కగా చేదరించుకోకుండా, చిరాకు పడకుండా చూసుకుంటూ ఉంటారో మరి వారికి అయితే ఆర్థిక స్థిరత్వం కలగడమే కాకుండా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా కలుగుతుంది. మరి ఎవరి మీద అయితే శని దోషం కాని లేదా శనిదేవుని యొక్క ఆగ్రహం కాని ఉంటుందో మరి అటువంటి వారు ముఖ్యంగా కుంభరాశి వారి జాతకులు ఖచ్చితంగా అనుకున్న పనుల్లో విజయాలు సాధించకుండానే మీ యొక్క పనులు ఆగిపోతుంటాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే గనక శని భగవానుని యొక్క ఆగ్రహం మీ మీద ఉన్నది అని. అయితే అనుగ్రహం కలగాలి అంటే ఈ విధంగా చేయండి. అలాగే మొదటిగా మీరు శని భగవానునికి దండం పెట్టుకోవడం, శనిదేవునికి తైలాభిషేకం చేయడం లేదంటే చేయించడం లాంటివి చెయ్యండి. అలాగే మీకు ఎక్కడైనా శునకాలు కనిపిస్తే వాటిని చిరాకు పడకుండా, చీదరించుకోకుండా అక్కున చేర్చుకోండి. వాటికి ఏదైనా ఆహారం తినిపించడం ద్వారా కూడా శని భగవానుని యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఇప్పటి ఈ పరిస్థితుల్లో శని భగవానుని మీరు శాంతింప చేయాలి అంటే ఇలా చేయండి. ఇలా చేస్తే శని గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాఫీగా పూర్తి అవుతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి ఏ పనుల్లో కూడా విఘ్నాలు లేకుండా విజయాలు లభిస్తాయి. అలాగే ఆ విజయాలు లభించడం ద్వారా చక్కగా మీరు సుఖ సంతోషాలతో ఆర్థిక అనుగ్రహంతో గడపవచ్చును అనే విషయాలు గుర్తుంచుకోండి. అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ఇక పరిహారం విషయానికి వస్తే గనక మొదటగా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా శని దేవునికి తైలాభిషేకం చేయించడం లేదా మీరు చేయడం అనేది ఉత్తమం. దీనివల్ల శని దేవుని యొక్క అనుగ్రహం మీపై చేరుకుంటుంది. అదే విధముగా మీరు ప్రతి సోమవారం తిథి నాడు పరమశివునికి ఆరాధించడం, లింగాభిషేకం చేయడం ఇలా చేస్తే కూడా ఉత్తమ స్థితిగతులు అయితే సంప్రాప్తించుకోగలుగుతారు. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా కష్టించి సాధించి తీర్చుకోగలుగుతారు. అన్నింటిలో కూడా విఘ్నాలు లేకుండా విజయాలు మాత్రమే కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.